ముఖ్యంగా హిందువుల యొక్క మనోభావాలు దెబ్బతీసే విధంగా చంద్రబాబు నాయుడు గారు మరియు సనాతన ధర్మం అని వీగిపోయే మన పవన్ కళ్యాణ్ గారికి ఒక చెంపదెబ్బగా ఈ యొక్క హిందువుల యొక్క మనోభావాల్ని దెబ్బతీసే విధంగా చేసినందుకు జై భీమరావు భారత్ పార్టీలో జరిగిన సంఘటనను మరి సీరియస్ గా తీసుకుని ఈ యొక్క లడ్డూ ప్రసాదంలో ఎటువంటి ఫ్యాట్ కలవలేదని, అంటే జంతువుల కొవ్వు, పంది కొవ్వు కానీ మరి ఎద్దు కొవ్వు కానీ ఫిష్ ఆయిల్ కానీ ఎటువంటి ఏమీ లేవని తేటతెల్లం అయిన తర్వాత ప్రజలకి వివరించే పాత్రలో మరి పెద్దన్న పాత్ర పోషిస్తున్న మన నాయకుడు జన శ్రావణ్ కుమార్ గారికి మరి మనందరి తరపున ఒక ప్రత్యేకమైన జయభీం తెలియజేస్తూ జయభీం. ముఖ్యంగా ఈ రాష్ట్ర ప్రజలు తెలుసుకోవాల్సిన అంశం ఒకే ఒక అంశం. తిరుపతి లడ్డూలో కల్తీ జరిగింది, దాన్ని ఒక కమిటీ చేసి చంద్రబాబు నాయుడు గారు వేస్తే ఈ విషయాన్ని సుప్రీంకోర్టు దాకా కూడా తీసుకెళ్ళడం జరిగింది. సుప్రీంకోర్టు కూడా సిట్టు విచారణ చేసి ఇందులో ఎటువంటి యానిమల్ ఫ్యాట్ కలవలేదు, అందుకని క్లియర్ సీట్ ఇవ్వడం జరిగింది. మరి సందర్భంగా మాట్లాడొచ్చో లేదో నాకైతే తెలియదు, కానీ అంత అపారమైన అనుభూతి కలిగినటువంటి ముఖ్యమంత్రి వారికి లీగల్ నాలెడ్జ్ ఉందో లేదో కూడా నాకు అర్థం కావడం లేదు. మరి కూటమి ఎందుకంటే లీగల్ నాలెడ్జ్ లో పండిపోయి లీగల్లో ఎటువంటి అవకతవకలున్నా ప్రజలకు తెలియజేసే విధంగా జన శ్రావణ్ కుమార్ గారు వివరించే విమర్శకి తట్టుకోలేక మరలా ఈ యొక్క కూటమి ప్రభుత్వం ఇంకో కమిటీ వేస్తాను. అసలు సుప్రీంకోర్టు పరిధిలో ఈ అంశం ఉన్నప్పుడు మీరు ఏ రకంగా మరి కమిటీని ఎదుగుతారన్నది మీ యొక్క రాజకీయ మరి అనుభవానికి వదిలేస్తున్నాం. ఏదేమైనప్పటికీ మా పార్టీ మా నాయకులు తీసుకున్న నిర్ణయానికి హిందువుల యొక్క మనోభావాలు దెబ్బతీయకుండా తిరుపతి దేవస్థానం అత్యంత పవిత్రమైనటువంటి ఆ లడ్డూ ప్రసాదంలో ఎటువంటి కల్తీ లేదని ప్రజలకి తెలిసే విధంగా సాటి చెప్పవలసిన మరి బాధ్యత ఒక హిందువులుగా, అన్ని మతాల్ని గౌరవించే వ్యక్తులుగా మా పై ఉందని, హిందువులకి అత్యంత చేరువుగా ఈ తిరుపతి దేవస్థానం లడ్డూని ప్రసాదాన్ని పంపిణీ చేసే భాగంలో కూడా ఈ యొక్క జై భీమరావు భారత్ పార్టీ ముందుంటుందని అందరికీ తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి మన నాయకులు జన శ్రావణ్ కుమార్ గారికి, మన హిందూ సోదరులకి, అన్ని మతాలను గౌరవించిన మన రాష్ట్ర ప్రజలకు జై భీమరావు భారత్ పార్టీ నాయకులకు ప్రత్యేకం చేయడం తెలియజేస్తూ